అందరికీ హృదయపూర్వక నమస్కారం. మరి మీరు ఎన్నో గంటల నుంచి వేచి చూస్తున్నారు. ఎవరి కొరకు వేచి చూస్తున్నారు మీరు? అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి గురించి మరి ఆయన మధ్యలో మీ మధ్యలో నేను చాలాసేపు ఉండను, కానీ ఒక మహిళగా నాకు హక్కు ఉన్నది. మా 50% రైట్ మాకున్నది. రేవంత్ రెడ్డి గారి కమిటీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. మరి వారికి ఎంత ఉత్సాహం అంటే పార్టీని ఎలా గెలిపించాలి అని నడుము బిగించి ఇలాంటి ఎన్నో పలు కార్యక్రమాలు పెడుతూ ముందుకెళ్తున్నారంటే మనం చప్పట్లతో వారికి మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. మీ అందరికీ నమస్కరిస్తూ నా సహచరుడైనటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, మేము 2014లో ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, ఎమ్మెల్యేగా వారు కూడా ఉన్నారు. ఆ విధంగానే మరి బోస్రాజ్ గారు పెద్దలు ఉన్నారు, ఏఐసిసి సెక్రటరీ ఇక్కడ. ఇందాక చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి గారు ఉండనే ఉన్నారు. మా సహచరుడు ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. చాలామంది ఉన్నారు. నా సుదీర్ఘ రాజకీయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. కానీ మీ సమయం వేస్ట్ చేయకుండా నాకు చెప్పింది ఏంటంటే, రామ్మోహన్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అపోజిషన్లో ఉండి మనం తెచ్చిన సబ్ ప్లాన్ గురించి చాలా బాగా మాట్లాడారు. మీరు ఒక 2 విషయాలు ఆ విషయంగా చెప్పండి. నిజంగానే సబ్ ప్లాన్ అన్నది ఒక వినూతమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం మనం కాంగ్రెస్లో తేవడం జరిగింది. మరి జనాభా పరంగా ఆ రోజుల్లో ఎస్సీలు 17%, ఎస్టీలు 16% ఉంటారు. మా ఇద్దరికీ కలిసి రాజ్యాంగంలో రక్షణ కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా మనం మరవలేం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తెచ్చింది ఆ మహానుభావుడే. అలాంటి మహానుభావుడు రిజర్వేషన్ తెచ్చినాక మన స్థితిగతులు అంతా బాగా పెరగలేదు, అభివృద్ధి చెందలేదు. అందుకని సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కమిషన్ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె యూపీఏలో 2012లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు ఒక లేఖ రాసినారు. ఆమె ఏమనంటే, ఎస్సీలకు ఎస్టీలకు వారికి న్యాయపరంగా దొరకాల్సినటువంటి బడ్జెట్లో డబ్బులు దొరకటం లేదు, బడ్జెట్లో రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నో స్కీమ్లకి ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆమె రాయడం జరిగింది. ఎస్సీలకు ఎస్టీలకు ఇతర కులాలకు వ్యత్యాసం లేకుండా వారిని సమాజంగా మనం తీసుకురావాలి అనే ఒక మంచి గొప్ప ఆలోచనతో ఆమె ఈ లేఖ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు రాయగా, ఆ లేఖను మన రాష్ట్రానికి పంపిస్తే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ చరిత్ర వినాలి మీరు. మన ఊరు మన పోరు అంటే మా పోరు మీకు చెప్పుకుంటున్నాను. మేము ఎలా పోరాడినామని కూడా మేము చెప్పుకుంటా ఉన్నాం మన కొరకు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అసెంబ్లీ జరుగుతూ ఉంది, వారి చేంబర్లకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, మంత్రులము అందరూ కూడా వారిని దాదాపు ఘేరావు చేసి, ఘేరావు కాదు కానీ అందరూ దూరిపోయినాం ఆయన చేంబర్లోకి. మీరు ఇది తెస్తారా లేదా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టాల్సింది మనం అని చెప్పి 2012లో ఆయనను మేము ఒత్తిడి చేసి ఆయనతో అవుననిపించుకున్నాం. అవుననిపించుకున్న తర్వాత 2013లో 2013 24th January ఆ మహత్తరమైనటువంటి దినం వచ్చింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్గా కూడా మారడం జరిగిందని చెప్పి మీ అందరికీ సంతోషంగా తెలియపరుస్తాం. ఒక చట్టంగా తయారు చేస్తాం మేము. ఆ మాదిరిగా
మన వాళ్లకు ఎస్సీలకు ఎస్టీలు బడ్జెట్లో వారికి ఇచ్చే ఒక భాగాన్ని బడ్జెట్ భాగాన్ని సక్రమంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి దాంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఒక కౌన్సిల్ ఉంది, ఏపెక్స్ కౌన్సిల్ అని, అందులో పెట్టినట్టు దాంట్లో ఆ కౌన్సిల్కి ముఖ్యమంత్రి చైర్మన్ ఉంటాడు. నోడల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ నోడల్ డిపార్ట్మెంట్స్కి ఆ ఎస్సీ మంత్రి, ట్రైబల్ మంత్రి కూడా వాళ్ళు ముఖ్యంగా ఇన్ఛార్జీలు ఉంటారు. ఇవన్నీ జరగటం లేవు. కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ ఇన్ఛార్జ్గా ఉంటాడు. కానీ ఇవి ఏమీ కూడా పట్టించుకోకుండా ఈరోజు అసలు ఏపెక్స్ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ ఎప్పుడైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి పెట్టాడా అని చెప్పి మీరు ప్రశ్నించాడు ఆయనని. ఎస్సీలు ప్రతి చోట ఉన్నాం. వికారాబాద్లో ఉన్నాం, పరిగిలో ఉన్నాం, కొడంగల్లో ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం, దేశవ్యాప్తంగా కూడా మనం ఉన్నాం. కాబట్టి వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మనకు. ఈ ప్లాన్ని డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు వచ్చిన 7 సంవత్సరాల నుంచి లెక్కలు చూస్తే డబ్బులు కేటాయిస్తున్నారు కానీ ఖర్చు పెట్టడం లేదు మిత్రులా అని చెప్పి మీకు తెలియపరుస్తున్నా. మనం పెట్టిన దాన్ని మేం తీసుకొస్తామందని పెద్దగా మనం పెట్టిందే పూర్తిగా కాపీ కొట్టి ఒకటే ఒక్క చిన్న సెక్షన్ పెట్టారు. ఏమంటే బ్రాట్ ఫార్వర్డ్ అన్నారు. అంటే మిగిలిన నిధులు, గత సంవత్సరం మిగిలిన నిధులు ఈ బడ్జెట్ సెషన్లో కూడా మేము తీసుకొస్తామన్నారు. కానీ అది జరగటం లేదు. మోసం కాదా? చట్టపరంగా మోసం చేస్తున్నారు. మనకు 85,000 కోట్లు ఈ 5-6 సంవత్సరాలుగా కేటాయించి ఖర్చు పెట్టింది 47,000 అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. దాదాపు 50% మనకు మోసం కాదా? మన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, మన నిధులు ఎక్కడికి మళ్ళిస్తున్నారు అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం మీకున్నది. మరి ఇవన్నీ చెప్తూ ఒక్క చిన్న విషయం నేను చెప్పక తప్పలేదు. అధ్యక్ష, నేను మాత్రం కొద్దిగా చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయం తక్కిందంతా మీకు వదిలేస్తాను. అయితే ఇందాక మా సోదరుడు దయాకర్ చాలా ఆత్మీయుడు, నాకు చక్కగా చెప్పాడు ఆయన గురించి, ఆ ఒక రాజ్యాంగాన్ని గురించి. అసలు ఈయనకు రాజ్యాంగం అంటే ఏమో తెలుసా? రాజ్యాంగం చదివినాడు ఆయన. 80,000 పుస్తకాలు చదివినాడు కానీ రాజ్యాంగం రాదు, తెలియదు ఈయనకి. రాజ్యాంగాన్ని ఒక మహనీయుడు, మేధావి, ఆయనకున్నటువంటి డిగ్రీస్ ఇంకా ఎవరికి లేవు. అలాంటి మేధావిని ఆ రోజు ఒక కమిటీ ఎన్నుకొని ఆయనని కాన్స్టిట్యూషన్ రాయడానికి చైర్మన్గా చేసింది ఎవరు ఆ మేధావి? ఎవరు ఆ మేధావి? అంబేద్కర్. గట్టిగానండి ఆయన పేరు, బిఆర్ అంబేద్కర్. ఎస్సీ అయితేనేమి వాళ్ళందరికీ మించిన మేధావి అని ఆయన ఒక్కడే రాశారు. ఎందుకు ఒక్కడే అని చెప్తున్నాను, మీరు కూడా చదివితే ఆ రోజు ఆయన కింద 6 సభ్యుల్ని ఇస్తే ప్రతి సభ్యుడికి చేత కాకుండా ఒకడు చనిపోయినాడు, ఒకడు ఫారిన్కి వెళ్ళిపోయినాడు, ఒకడు అసలు ఆరోగ్యం బాగలేదు. చివరికి మన అంబేద్కరే ఒక్కడు ఏకైకగా అంబేద్కరే రాసినటువంటి రాజ్యాంగం ఇది. ఆ రాజ్యాంగము ఆయన ఈరోజు కూర్చొని రేపు ఇయ్యలే. సభ్యులు ఉన్నా లేకపోయినా 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టింది, దాదాపు 3 సంవత్సరాలు పట్టింది ఆ ఒక రాజ్యాంగం మన గురించి రాయడానికి. ఒక ఎస్సీ ఎస్సీల గురించే రాయలేదు ఆయన, యావత్తు సమాజం గురించి రాశాడు ఆయన. మహిళల గురించి కూడా రాశారు ఆయన, చిన్న రాష్ట్రాల గురించి కూడా రాశాడు ఆయన. హిందూ కోడ్ బిల్ అని తెచ్చి మహిళలకి కూడా సరి సమానమైనటువంటి ఆస్తిలో ఉండాలి వాళ్ళకు ఒక రక్షణ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈయనేమంటాడు, ఎందుకు చేస్తావు నువ్వు, ఎందుకు నువ్వు మార్చాలంటున్నావు అని అడిగితే ఆయన ఎక్కడో ఇచ్చాడు కదా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకు మార్చొద్దు, ఎస్సీలు
19% అయిపోయినారు. ఇప్పుడు 16% నుంచి 19% అయిపోయినారు. అందుకు మార్చాలా? అరే ఏమనాలైనా నువ్వు ఏం తెలివిగా మాట్లాడుతున్నావు నువ్వు కేసీఆర్. నాకు బూతులు తిట్టడం రాదు, సో నేను తిట్టాను కూడా. ఎందుకంటే గతంలో మనము రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలకు 4% ఇచ్చినాము. రాజ్యాంగం మార్చి ఇచ్చినామా? రాజ్యాంగాన్ని మార్చినామా? అప్పుడు మారవలేదు. అరే తమిళనాడుకు పోతే 69% రిజర్వేషన్ ఉందయ్యా అక్కడ. నీకెవరు చెప్పినారు నువ్వు పెంచుకోలేవని, నువ్వు సవరణలు తెచ్చుకోలేవని ఎవరు చెప్పినారు నీకు? ఇప్పుడు కూడా మీరు పేపర్లు చదువుతారు, మీకు బాగా తెలుసు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకనామిక్ వీకర్ సెక్షన్, ఆర్థికంగా పేదరికంలో ఉన్నటువంటి అలాంటి సెక్షన్స్కి 10% పెంచినాడా లేదా మోదీ అని చెప్పి కూడా అడుగుతున్నా. ఆయన రాజ్యాంగం మార్చాల్సి వచ్చిందా? దేనికి రాజ్యాంగం మార్చాలి? మళ్ళీ అంటాడు ఆడపిల్లలకు సరి సమానంగా మనం చూసుకోవాలి, ఆస్తి కానీ అది కానీ ఇది కానీ. అరే నువ్వు అప్పుడు ఎంపీగా ఉన్నావు కేసీఆర్, నువ్వు మంత్రిగా కూడా ఉన్నావు, లేబర్ మినిస్టర్గా. 2005-6లో నువ్వు అప్పుడు కాంగ్రెస్ మంత్రిలో మాతో కలిసి పనిచేసినందుకు నీకు అప్పుడు నీ ఉండగానే ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం 2005 అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకి, ఆడపిల్లలు పుట్టిన ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తుల్లో సరి సమానం ఉన్నదని చెప్పిండా లేదా నువ్వు తెలుసుకో. ఏం జ్ఞానం ఉన్నదా ఆయనకి? ఏమన్నా ఉన్నదా అంకిత జ్ఞానం? ఆయన సవాల్కి నేను జవాబులు ఇస్తున్నా. ఇలాంటివన్నీ చేసుకుంటా అసలు తెలియదు. 356 ఆర్టికల్ని చదివితే రాజ్యాంగంలో నీకు తెలిసి వస్తుంది సవరణలు ఎట్లా చేసుకోవాలి. నీకు ఇవన్నీ సవరణలు చేసుకోవచ్చు నువ్వు. మన రాజ్యాంగంలో దేశంలోనే కాదు ప్రపంచంలో అతి బెస్ట్ రాజ్యాంగం అని పొగిడినటువంటి పెద్దలు కూడా ఉన్నారు మన దగ్గర. బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. అలాంటి దాన్ని నువ్వు మారుస్తానంటే సిగ్గుచేటు. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ మానుకొని నువ్వు పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తావో అందరికీ తెలుసు. అక్కడ మాల్ ఉన్నది, ఇక్కడ ఏమీ లేదు. పేదరికం గురించి మాట్లాడతాడు. పేదరికం గురించి ఆయనకి ఏమీ తెలీదు. మరి ఈ పావర్టీ గురించి కూడా ఎవరన్నారు? గరీబీ హఠావ్ అన్నది ఎవరు? గరీబీ హఠావ్ అన్నది ఎవరయ్యా చెప్పండి నాకు. ఇందిరమ్మ కాదా? పేదరికాన్ని పారదోలు అన్నటువంటి పెద్ద మనిషి ఆమె మన కొరకు ఆమె ప్రాణాన్ని త్యాగం చేసింది. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ వాళ్ళ జీవితాలని, వాళ్ళ ఆస్తుల్ని త్యాగం చేసి మనకు స్వాతంత్రం తెస్తే ఈరోజు మనం స్వాతంత్రంగా గాలిని పీల్చుకోగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ మనం మర్చిపోతే ఆ టీఆర్ఎస్ వాళ్ళ దీంట్లో పడకండి. ఏ వర్గం సుఖంగా లేదు, ఏ వర్గానికి వాళ్ళు ఏం చేయలేదు, యువతకు ఏం చేయలేదు, జాబ్స్ లేని వాళ్ళకి అన్ఎంప్లాయిడ్కి ఏమీ చేయలేదు, నిరుద్యోగ యువతకి భృతి కూడా లేదు, మహిళలకి రక్షణ లేదు, టీచర్లకి లేదు, ఉద్యోగులకు లేదు, రైతులకి లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇలాంటి దళిత బంధువు అంటావు. ఏం దళిత బంధువు నువ్వు? ఒక హుజరాబాద్కే దళిత బంధువుగా తయారైన ముందు ఆలోచన లేదు నీకు. కానీ ఇప్పుడు దళిత బంధు గురించి మాట్లాడితే అందరికీ మనం చెప్దాం, మనకేం అందరికి ఇస్తే ఇవ్వు. నువ్వు దళితులు ఉన్నారు, 18 లక్షల మనుషులు ఉన్నారు ఇక్కడ, 18 లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక్కొక్క లెక్క కాన్స్టిట్యుయెన్సీకి, ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తాడట 100 మందికే. ఇప్పుడు ఈ లెక్క చూసుకుంటే అన్ని చూస్తే మనకు చాలా చాలా డబ్బు అవసరం. ఆ డబ్బు చూస్తే ఈయన కట్టాల్సింది 90 సంవత్సరాలు పోయినా కట్టలేడు. అందుకని ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ ఇది ఒక చక్కటి ప్రోగ్రాం మొదలుపెట్టడం జరిగింది. మన ఊరు మన పోరు వినాల్సింది మనమే.
ఇది శంఖారవం పూరించారు ఇక్కడ. ఈరోజు ఈయన ఒక శంఖం తీసుకొచ్చి పూరించింటే శంఖారవం పూరింది. వచ్చే ఎలక్షన్కి నాంది పలుకుతున్నాం. వచ్చే ఎలక్షన్లో తప్పనిసరిగా మనమే వస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియపరుస్తూ, ఇక మనల్ని ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు ఆపలేరు మనల్ని. వస్తున్నామా లేదా? అరే చెప్పండియా, పరిగి వాళ్ళు చెప్పకపోతే ఎట్లా? అందరు చేతులు లేపండి. వస్తుందిరా. ఇక్కడే రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. ఆయనకు చెప్పాలా మనం తీసుకొస్తున్నాం నిన్ను అని, గవర్నమెంట్ని తీసుకొస్తున్నాం, పార్టీని తీసుకొస్తున్నాం అని చెప్పాలని చెబుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, మా రామ్మోహన్ గారికి కూడా, నాకు ఎక్స్ట్రా టైం ఇచ్చినటువంటి మా అధ్యక్షుడికి కూడా నేను నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇంకా గట్టిగా ఒక్కసారి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.